శుభోదయం నందబాలాజీ. శుభోదయం మ్యామ్. నందబాలాజీ, ఇప్పుడు నేను రామాయణం నుండి నిన్ను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. దానికి సరైన సమాధానం చెప్పునాన్న. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి. రామాయణం ఎన్ని కాండాలుగా విభజించబడింది? 7 కాండాలు. రాముడు ఎవరి పుత్రుడు? కౌసల్యదేవి దశరథ మహారాజు. రాముని జన్మస్థలం ఏమిటి? అయోధ్య నగరం. లక్ష్మణుడు ఎవరి కొడుకు? సుమిత్రాదేవి దశరథ మహారాజు. రాముడికి ఎంతమంది అన్నదమ్ములు? వారెవరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడి భార్య ఎవరు? సీతాదేవి. సీతాదేవి ఎవరి కుమార్తె? భూమాత జనక మహారాజు. హనుమంతుడు ఎవరి కొడుకు? వాయుదేవుడు, అంజనాదేవి. రావణుడు ఎవరి కొడుకు? విశ్వాస మహర్షి, కేకసి. లంకను పాలించిన రాక్షసరాజు ఎవరు? రావణాసుడు. రామాయణంలోని ప్రధాన విలన్ ఎవరు? రావణాసుడు. రాముడు ఎందుకు అరణ్యవాసం చేశాడు? కైకేయి కుట్ర వల్ల. రాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు? 14 సంవత్సరాలు. రాముడు అరణ్యములో ఎవరితో ఉన్నాడు? సీతాదేవి, లక్ష్మణుడు. రావణుడు సీతను ఎక్కడికి అపహరించాడు? లంకా నగరం. సీతమ్మను ఎవరు చూడగలిగారు? హనుమంతు. సీతమ్మ కోసం హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లంకా నగరం. రాముడు సీతను రావణు నుండి ఎలా విడిపించాడు? రావణుడిపై యుద్ధం చేసి. రాముడు రావణుని ఎవరి సహాయంతో చంపాడు? వానర సైన్యం, విభీషణుడు, హనుమంతు. రామునికి సహాయపడినటువంటి వానరరాజు ఎవరు? సుగ్రీవుడు. రామసేతు ఎవరిచే నిర్మించబడింది? వానర సైన్యం. హనుమంతుడు ఎవరి ఆశీర్వాదంతో లంకకు వెళ్ళాడు? శ్రీరాముడి ఆశీర్వాదం. రావణుని అగ్రజుడు ఎవరు? కుంభకర్ణుడు. విభీషణుడు ఎవరు? రావణాసు తమ్ముడు. హనుమంతుడు సీతకు ఏమిచ్చాడు? రాముడి ఉంగరం. హనుమంతుడు లంకలో ఏ విధ్వంసం చేశాడు? తనతో ఒక లంకంతా కాల్చేశారు. లవకుశులు ఎవరు? సీతాదేవి, రాముడు కుమారులు. రామాయణంలో సీతను పరీక్షించేందుకు రాముడు ఏ పరీక్ష పెట్టాడు? అగ్ని పరీక్ష. రాముడి తల్లి ఎవరు? కౌసల్యదేవి. భరతుని తల్లి ఎవరు? కైకేయదేవి. శత్రుఘ్నుని తల్లి ఎవరు? సుమిత్రాదేవి. హనుమంతుడు శివుని అవతారమా? అవును. రామాయణాన్ని ఏ భాషలో రాశారు? సంస్కృతం. రాముడు సీతను ఎందుకు విడిచిపెట్టాడు? ప్రజల సందేహం వల్ల. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నందబాలాజీ. వెల్ డన్ అన్న. కీప్ ఇట్ అప్.